మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మనకు జీవితంలో ముఖ్యమైనది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయం అంటే ఏదో ఒకటి అనారోగ్యము అనేది జ్వరం రావడము, సర్ది రావడము అది వేరు. ఇవాళ రేపు ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా రేర్గా వినిపించేది, ఈ మధ్యన చాలా తరచుగా వింటున్నాము. అయితే దీనికి మరి ముఖ్యమైన కారణం ఏంటి అని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి, మందులు కూడా కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు, కానీ బాగా కాస్ట్లీ, కానీ దానివల్ల దెబ్బతింటున్నారు కదా. అయితే ఏదైనా మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. మనము రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యం. వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు, డబ్బు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి పోతాము, మందులు తీసుకుంటాము, వాడుకుంటాము. కానీ ముందు తరాలకైనా మనము మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనం కొన్ని నేర్చుకున్న అలవాట్లను మానుకుంటే బాగుంటుంది అని మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు అందరూ కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనం తీసుకునే ఆహారము, మనం వాడే వస్తువులు అన్నిటి గురించి మనకెంతో నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు, కానీ మనము దాన్ని మార్చుకోలేకపోతున్నాము, అడిక్ట్ అయిపోయామన్నమాట. అయితే అటువంటిదే ఒక ముఖ్యమైనది. జనరల్గా మనం ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఓ 10 మంది ఇంటికి వచ్చిండ్రు అంటే అయిపోయాయి, మనం రెడీగా పెట్టుకుంటున్నాం పేపర్ ప్లేట్స్. ప్రయాణాలకు పోయినా, ఓ పిక్నిక్ పోయినా, ఎక్కడికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని గార్డెన్కి పోయినా పేపర్ ప్లేట్లు, తర్వాత యూజ్ అండ్ త్రో గ్లాసెస్ అవి రెడీగా ఉంటాయి. ఎందుకు అంటే మనము ఈ స్టీల్ ఇవి పట్టుకొని పోయినాం అనుకోండి, అవి కడగడం కష్టము, మొయ్యాలి, ఇదొకటి ఎందుకు అని ప్యాకింగ్ కూడా ఇంకా యూజ్ అండ్ త్రో డబ్బాలే వాడడం జరుగుతుంది. అయితే ప్లాస్టిక్ అనేది డేంజరు, అది భూమిలో కరగదు కాబట్టి వాడొద్దు అంటున్నారు. మరి ఆవులు, పశువులకు కూడా పాపం ఎన్నో ప్లాస్టిక్ కవర్లు పేగుల్లోకి పోయి చచ్చిపోతున్నాయి. అదొక పాపం మనకు. అంటే మనం వాడి పడేసిన వాటి వల్ల జంతువులు చచ్చిపోతున్నాయి అంటే మనమే పాపం మూట కట్టుకుంటాం కదా. మరి ఇంకా ఆవులు చనిపోతున్నాయి అంటే మహాపాపం అది. కాబట్టి దయచేసి వాటిని వాడొద్దు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా జనరల్గా మనం వాడేవి పేపర్ ప్లేట్స్. ఈ పేపర్ ప్లేట్స్ ఇంతకుముందు మనము ఏ ఫంక్షన్ అయినా విస్తర్లు అనేవి వాళ్ళం, ఆకుల విస్తర్లు ఉండేవి. అయితే ఇప్పుడు దానికి బదులు ఏమొచ్చినాయి అంటే పేపర్తో తయారు చేసే ప్లేట్లు. ఇవి చూడ్డానికి బాగుంటాయి, మళ్ళా స్టిఫ్గా ఉంటాయి, మళ్ళీ కలర్ఫుల్గా ఉంటాయి, వాటికి పుల్లలు ఉండవు. ఇవన్నీ కంఫర్ట్ జోన్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ మనకు నచ్చుతాయి. అందుకని చెప్పేసి హాయిగా వాటిని వాడేస్తున్నాం. అయితే ఈ మధ్యన ఎందుకు ఇట్లా కేసులు ఎక్కువైతున్నాయి, క్యాన్సర్ కేసులు అంటే ఈ విస్తర్లలో తినడం వల్ల కూడా ముఖ్య కారణము అని తెలుస్తుంది. ఎక్కడన్నా చూడండి, ఏ భోజనాలు ఎక్కడ పెట్టినా కూడా ఇవే కదండి. ఇప్పుడు స్టీల్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు పెట్టినా కూడా కడగాలి. ఇవైతే ఎన్నంటే అని వాడుకోవచ్చు, అతలు పడేయచ్చు అన్న ఉద్దేశంగా అందరూ కూడా ఇవే వాడుతూ ఉన్నారు. అయితే ఈ పేపరు మళ్ళీ దానికి కలర్ వేసింది, కలర్ కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఆహారాలు దాంట్లో తిన్నప్పుడు ఆ కలర్ వల్ల మనకు క్యాన్సర్ అనేది వస్తుంది అని ఇప్పుడు నిరూపణ అయిందనమాట. మన డాక్టర్లు, శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. దీనివల్ల ఇది వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి, యూజ్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. కానీ మనం పట్టించుకోవట్లేదు. కనీసం అత్యవసర పరిస్థితిలో కూడా వాడద్దు అని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే
మనము ఒక్కసారి ఆలోచించాలి. మన కోసమే కాదు, మన ముందు తరాల కోసము మనము ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఒకప్పుడు పల్లెటూర్లలో మోదుగ ఆకులు అనేవి ఉండే, విస్తరాకులు పెద్ద పెద్దగా, వాటిని తెచ్చుకొని చైర్లుగా గుచ్చుకొని అక్కడ పెట్టుకొని వాటిని నీళ్లు చల్లుకుంటూ నీళ్ళలో నానబెట్టుకొని విస్తర్లు కుట్టేవాళ్ళు చేయితోని, పుల్లలు చీరి ఆ పుల్లలతోని. మా ఇంట్లో కూడా కుట్టేది, అవసరం ఉంటే మడికి వనికి రావాలి అని విస్తర్లు. పిల్లలకు స్టీల్ ప్లేట్లలో పెట్టినా కూడా పెద్దవాళ్ళు ఆ విస్తర్లో తినేవాళ్ళు. అటువంటిది అట్లా ప్రతి ఇళ్ళల్లో విస్తర్లు ఉండేవి. ఎవరైనా అతిథులు అభ్యాగతులు వచ్చినా కూడా విస్తర్లోనే పెట్టేవాళ్ళు. ఎందుకంటే మనం తిన్న ప్లేట్లలో, ఎంగిల్ ప్లేట్లలో పెట్టకూడదనే ఒక నియమం కూడా ఉండేది. అందుకని ఆ విస్తర్లలో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు రాను రాను ఏమైంది, అడవులు అంతరించిపోతున్నాయి. ఆ అడవుల నుంచి తెచ్చిన విస్తర్లు కూడా కుట్టేవాళ్ళు ఈ పేపర్ ప్లేట్లు సులభంగా వస్తూ ఉన్నాయి కదా, మిషన్లో అచ్చుగుద్ది తేవడం. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ విస్తర్లు చినిగిపోతున్నాయి, పుల్లలు ఉంటాయి, తినేటప్పుడు అడ్డంగా వస్తాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మనం కొనడం మానేసినాము. దానివల్ల పాపము తెచ్చి కుట్టి అమ్మే వాళ్లకు లాభాలు లేకుండా పోతున్నాయి, చేతి వృత్తి పని చేసుకునే వాళ్ళకు. ఇప్పుడు దానికి కూడా మిషన్లు వచ్చినాయి. వాటిని కూడా ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్ల లాగా కుట్టినవి కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉండేటట్టు తయారు చేసేటట్టు ఉన్నాయట. కానీ మనం వాడట్లేదు. కాబట్టి ఏమంటున్నారంటే, మీరు ఈ ఆకులతో చేసిన విస్తర్లే వాడుకోవాలి, అవే ఆరోగ్యానికి మంచిది. మరి అట్లా మనం అందరము ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో అలా నిర్ణయించుకున్నాం అనుకోండి, మనము దేవాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ ఏవి జరిగినా కూడా ఆకు విస్తర్లలోనే భోజనం చేయాలి. పెళ్ళిళ్ళైనా ఆకు విస్తర్లలోనే భోజనాన్ని వడ్డించాలి అనే నియమం పెట్టుకున్నాం అనుకోండి, మనము బాగుంటాము, ఇతరులకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాం. అట్లా ఒకరిని చూసి ఒకరు మళ్ళీ మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సమిష్టిగా చేయాల్సిన విషయం ఇది, ఏ ఒక్కరో కాదు. ప్రతి వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలి కదండి అందరికీ కూడా. కాబట్టి అందరూ కూడా ఈ దిశగా ఆలోచించాలి. మనం విస్తర్లు వాడితే ఆ విస్తర్లు తెచ్చి కుట్టి అమ్మే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కదా. మనం వాటిని వాడడం వల్ల వాళ్ళకు కూడా పాపము ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. ఇట్లానే మనము ఇదివరకు కుల వృత్తులు ఉన్నాయి, అవన్నీ కూడా పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే మనం వాడక, అన్నిటికీ అన్ని మిషనరీతో వచ్చినాయి. ప్లాస్టిక్ వాడే వరకు ఈ ఒరిజినల్గా చేసేవి బుట్టలు కానీ అట్లాంటివి అన్నీ తక్కువైపోయినాయి కదా. అన్ని ప్లాస్టిక్ వాడడం వల్ల వాటికి కొనకపోతే వాళ్ళు తయారు చేసి కష్టపడి పాపం పైసలు రాక వాళ్ళు బీద స్థితిలోనే మిగిలిపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్లకు జీవనోపాధి కల్పించిన వాళ్ళమైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. పర్యావరణంలో కూడా కలుషితం కాకుండా, భూమిని కూడా కలుషితం కాకుండా మనము నియంత్రించిన వాళ్ళం అవుతాం. అంటే మనకు ఈ పంచభూతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఆ పంచభూతాలతో కూడినదే మన శరీరం. కాబట్టి వాటిని కలుషితం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈ విషయంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరికి వాళ్ళు ఫస్ట్ నిర్ణయించుకొని, మీ కాలనీయో ఏదో ఉంటుంది కదా, మీ నలుగురు కలిసి మనం ఈ విధంగా చేద్దాం అని అనుకున్నప్పుడు అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఒక్కరితో మొదలై ఎంతోమంది కలుస్తారు. మనం చేసే ప్రతి మంచి పని అయినప్పుడు మంచి ఉద్దేశంతో చేసే పనికి అందరూ సమర్థిస్తారు. కాబట్టి ముఖ్యంగా మనము ముందు అడుగు వేయాలి అని నేను కోరుకుంటున్నా. వీలైనంతగా అందరికీ తెలియపరచండి. ఈ రంగులు ఉన్న పదార్థాలు తినకూడదు, ప్యాక్డ్ ఫుడ్ తినకూడదు,
అని కూడా చెప్తూ ఉన్నారు. వీటి వల్ల ఎక్కువ కలర్ఫుల్గా కనబడేవి అట్రాక్ట్ అవుతారు పిల్లలు కూడా. కాబట్టి ఆ కలర్ఫుల్గా ఉన్నవి తినడం వల్లనే ఈ క్యాన్సర్ అనేది వస్తూ ఉంది అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని నియంత్రించడానికి మన వంతు సహకరిద్దాము, మనం కూడా అప్రమత్తంగా ఉందాం. నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి.